కళ్ళు మూసుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు గౌరవ నరేంద్ర మోడీ గారి మీద. అబద్ధాలు ప్రచారం చేస్తున్నానికి ఒక సాక్ష్యం చెప్తున్నాను, గమనించాల్సిన వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారం వస్తే రాజ్యాంగం లేకుండా పోతుంది అంటారు. రాజ్యాంగం లేకుండా పోతుంది కదా, ప్రజాస్వామ్యం లేకుండా పోయేది. రాజ్యాంగం లేకుండా పోతే ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది. మరి గౌరవ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలనలో రాజ్యాంగం ఎక్కడ బలహీన పడలే, ప్రజాస్వామ్యం ఎక్కడ లేకుండా పోలే. కానీ ఇందిరాగాంధీ పరిపాలించినప్పుడు మాత్రమే రాజ్యాంగం లేకుండా పోయింది. కొంతకాలం రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసి ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్యం లేకుండా చేసింది కాంగ్రెస్ అనేసి పెట్టి మర్చిపోవద్దు. ఎమర్జెన్సీ వల్ల ప్రజలకు నష్టం జరిగింది. ఎమర్జెన్సీ వల్ల ప్రజలకు హక్కులు లేకుండా పోయింది, పౌరహక్కు లేకుండా పోయింది, ప్రాథమిక హక్కులు లేకుండా పోయినాయి. ఏ కాలంలో పోయినాయి? ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. గౌరవ నరేంద్ర మోడీ గారి మీద విమర్శించే స్వేచ్ఛ కూడా ఉన్నది కదా. కానీ ఆనాడు ఇందిరాగాంధీని విమర్శిస్తే జైల్లో పెట్టింది కదా. మాట్లాడే స్వేచ్ఛ ఎవరు కాలం రాసినట్టు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని విమర్శలు పెడుతున్నారు కదా. విమర్శలు పెట్టిన వాళ్ళు అందరూ అరెస్ట్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎమర్జెన్సీ లేదు కదా. మరి ఇందిరాగాంధీని విమర్శలు పెడితే అరెస్ట్ చేసే కాలం లేదు కదా. అరెస్ట్ చేసే కాలం ఏంటి? ఎమర్జెన్సీ కాలం కదా. మరి ఎమర్జెన్సీ తీసుకొచ్చి దేశాన్ని చీకట్లో నెట్టేసింది ఎవరు? ప్రజాస్వామ్యాన్ని ప్రమాదం తీసుకొచ్చి